హాయ్ అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఉమెన్స్ డే కదా, మా ఆయన నా కోసం చపాతీ చేసి ఆలు కర్రీ చేసి నాకు తినిపిస్తా అన్నారు. సో మీరే చూడండి ఆయన ఎలా చేస్తారు. ఫస్ట్ చపాతీ పిండి కలిపారు, పక్కన పెట్టేసి తర్వాత పెనంలో ఆయిల్ వేశారు. వేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి అవి కూడా వేశారు. సో అవి మంచిగా కలిపేసి తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత బంగాళదుంపల ముక్కలు కట్ చేశారనమాట. ఉల్లిపాయలు మగ్గినయో లేదో చూసుకొని మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసారు. బాగా అవి కలిసేలా కలిపి మా పాప కూడా వచ్చింది. డాడీ వంట చేస్తున్నారా, ఫస్ట్ టైం కదా చూస్తాను నేను కూడా అని చెప్పి వచ్చి చూసిందనమాట. సో మూత పెట్టేసి దాంతో కొంతసేపు ఆడారు. ఈలోపు మధ్యలో ఇంకా అన్నీ చూపించినందుకు లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి వంట చేసేసిన తర్వాత చూపించారనమాట. లాస్ట్లో కసూరి మేతి వేసి కలిపి ఇంకా బాగా దగ్గరగా మగ్గాక చూపిస్తాను. మూత పెట్టేశారు. తర్వాత ఇలాగ చపాతీ చేశారనమాట. ముందే ఉండలు చుట్టి పెట్టుకున్నారు పక్కన. సో చపాతీలు మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపించు, లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి ఇంకా నేను మొత్తం వీడియో అంతా తీయలేదు. సో ఆ చిన్న క్లిప్ ఒకటి చూపించాను. సో అలా చేశారనమాట. ఫస్ట్ టైం అయినా బాగానే చేశారు. సో పెనం పెట్టి ఆయిల్ రాసి, నాకు ఆయిల్ రాస్తే ఇష్టం, సో ఆయిల్ వేసి చేశారనమాట. మొత్తం చపాతీలు అన్నీ చేసాక లాస్ట్లో చూపిస్తాను. సో అయిపోయిందనమాట. కర్రీ కూడా అయిపోయింది. కర్రీ వేసి నాకు తినిపించారనమాట. నేనైతే చాలా హ్యాపీ. అదండి, చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నారు. మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉమెన్స్ డేకి మీకోసం వండి పెడతారా? మా హస్బెండ్ అయితే నా కోసం ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసి పెడతారనమాట. అసలు చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా వచ్చింది. ఫోన్లో చూసి చేశారనమాట. మీ హస్బెండ్స్ కూడా ఇలాగే చేస్తున్నారేమో కామెంట్